హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2025 కోసం కేకేఆర్ టీం ఒక బ్యాలెన్స్డ్ స్క్వాడ్ తో వస్తున్నారు. ఈసారి ఆప్షన్ లో కేకేఆర్ టీం 16 ప్లేయర్స్ ని బై చేశాక కరెంట్ వెల్ స్క్వాడ్ లో టోటలీ 21 ప్లేయర్స్ ఉన్నారు. అయితే ఈసారి కలకత్తా టీం తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ని మళ్ళీ కొనుక్కోలేదు. అట్ ద సేమ్ టైం ఏ కెప్టెన్ ని కూడా వీళ్ళు కొనుక్కోలేదు. సో వచ్చే సీజన్ ఐపీఎల్ కోసం వీళ్ళ టీం కి ఒక కొత్త కెప్టెన్ ని చూడబోతున్నాం. ఇక కేకేఆర్ టీం ఎవరెవరిని ఎంతెంత అమౌంట్ కి బై చేశారు అని చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ ని 23,50,00,000కి, క్వింటన్ డికాక్ ని 3,60,00,000కి, రామనుల్లా గుర్బాజ్ ని 2 కోట్ల రూపాయలకి, ఆండ్రిస్ నోర్తేజ్ ని 6,50,00,000కి, అంగ్రీష్ రాఘవంశీని 3 కోట్ల రూపాయలకి, వైభవ్ అరోరాని 1,80,00,000కి, మైక్ మార్కండేని 30 lakhs కి, రోమన్ పోవల్ ని 1.50 crores కి, మనీష్ పాండేని 75 lakhs కి, స్పెన్సర్ జాన్సన్ ని 2.80 crores కి, లూనీ సిసోడియాని 30 lakhs కి, అంకుల్ రాయ్ ని 40 lakhs కి, అజంక్య రహానేని 1.5 crores కి, మోయిన్ అలీని 2 crores కి అండ్ ఉమ్రాన్ మాలిక్ ని 75 lakhs కి బై చేశారు. ఎస్పెషల్లీ ఒక్క వెంకటేష్ అయ్యర్ కోసమే ఎక్స్పెన్సివ్ ప్రైస్ 23.5 crores అమౌంట్ స్పెండ్ చేశారు. ఇతను మంచి ప్లేయరే, బట్ ఇతనికి ఇంత అమౌంట్ అంటే అది టూ ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవాలి. చెప్పాలి అంటే ఈ ప్రైస్ కి ఒక స్టార్ కెప్టెన్ దొరికేవాడు. ఆఫ్ కోర్స్ రిషబ్ పంత్ అండ్ శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరూ హై ప్రైస్ కి వెళ్ళినప్పటికీ బట్ కేఎల్ రాహుల్ మాత్రం లోవర్ ప్రైస్ 14 కోట్ల రూపాయలకి దొరికేశాడు. లోవర్ ప్రైస్ కి వచ్చిన రాహుల్ ని కొనకుండా వాళ్ళ ఫార్మర్ ప్లేయర్ కోసం అంత ఎక్స్పెన్సివ్ గా వెళ్లారు అంటే కేకేఆర్ ఆక్షన్ స్ట్రాటజీని మనం క్లియర్లీ ఇండికేట్ చేసుకోవచ్చు. మరోసారి ఐపీఎల్ 2025 లో టైటిల్ గెలవాలి అంటే వెల్ రౌండెడ్ కేపబుల్ టీమ్ ని బిల్డ్ చేయాలి అనే ఇంటెన్షన్ తో వెంకటేష్ అయ్యర్ ని బై చేశారు. లాస్ట్ కొన్ని సీజన్స్ గా అయ్యర్ వాళ్ళ టీమ్ లో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ గా ఉన్నాడు. దట్స్ వై కేకేఆర్ టీం ఇతన్ని ఇంత యూజ్ అమౌంట్ పెట్టి బై చేశారు. దట్టు వెంకటేష్ అయ్యర్ ఒక ఇండియన్ పేస్ ఆల్రౌండర్, ఆల్రెడీ ఐపీఎల్ లో ప్రూవెన్ పెర్ఫార్మెన్స్ చేశాడు. అందుకోసమనే ఆప్షన్ లో ఇతని పైన హెవీ కాంపిటీషన్ చూసాం. ఇది కేకేఆర్ టీం నుండి ఎక్స్పెన్సివ్ బై అయినప్పటికీ అదర్వైజ్ వెంకటేష్ అయ్యర్ ఒక మ్యాచ్ విన్నర్. ఇక వీళ్ళు క్వింటన్ డికాక్ ని 3,60,00,000కి బై చేశారు. ఇన్ఫాక్ట్ ఇది ఒక గ్రేట్ బై అని చెప్పుకోవాలి. ఎందుకంటే క్వింటన్ డికాక్ ఒక మంచి క్వాలిటీ ఓపెనింగ్ బ్యాటర్, దట్టు కేకేఆర్ టీమ్ కి ఒక వికెట్ కీపింగ్ ఓపెనింగ్ బ్యాటర్ కావాలి. డెఫినెట్లీ డికాక్ వీళ్ళకి పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఇతన్ని ఫిల్సాల్ట్ కి యాజ్ ఎ రిప్లేస్మెంట్ బ్యాటర్ గా తీసుకున్నారు. ఆల్సో వీళ్ళు రామనుల్లా గుర్బాజ్ ని 2 కోట్ల రూపాయలకి యాజ్ ఎ బ్యాకప్ వికెట్ కీపర్ గా తీసుకున్నారు. ఇతని క్వింటన్ డికాక్ కి బ్యాకప్ ప్లేయర్ గా ఉంటాడు. అలానే ఇండియన్ బ్యాటర్ లూనీ సిసోడియాని 30 lakhs కి బై చేశారు. ఇతను ఓపెనింగ్ కి బ్యాకప్ ఆప్షన్ గా ఉంటాడు. ఇక మనీష్ పాండేని 75 lakhs కి అండ్ అజంక్య రహానే 1,50,00,000కి టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ కి బ్యాకప్ ప్లేయర్స్ గా తీసుకున్నారు. ఇక అజంక్య రహానే 2023 సీజన్ ఐపీఎల్ లో బాగానే పర్ఫార్మ్ చేశాడు. బట్ లాస్ట్ సీజన్ ఆఫ్ ది ఐపీఎల్ లో గ్రేట్ ఫామ్ లో లేడు. ఇన్ఫాక్ట్ మనీష్ పాండే విషయానికి వచ్చేస్తే లాస్ట్ కొన్ని సీజన్స్ గా ఐపీఎల్ లో ఇతను కూడా పూర్ ఫామ్ లో ఉన్నాడు. ఇక అంగ్రీష్ రాఘవంశీని వీళ్ళు 3 కోట్ల రూపాయలకి బై చేశారు. డెఫినెట్లీ ఇది గ్రేట్ బై అని చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ రాఘవంశీ వెరీ టాలెంటెడ్ బ్యాటర్. లాస్ట్ సీజన్ ఆఫ్ ది ఐపీఎల్ లో చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. మరి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అంతా బాగానే ఉంది. ఇక వీళ్ళ ఆల్రౌండర్స్ ఎలా ఉన్నారా అని చూసుకుంటే ఆల్రెడీ కేకేఆర్ టీం వాళ్ళ టాప్ ఆల్రౌండర్స్ లైక్ ఆండ్రే రసెల్, సునీల్ నారాయణ్ అండ్ రమన్ దీప్ సింగ్ వీళ్ళ ముగ్గురిని రిటైన్ చేసుకున్నారు. ఈసారి ఆప్షన్ లో మోయిన్ అలీ, రోమన్ పోవల్ అండ్ అంకుల్ రాయ్ వీళ్ళ ముగ్గురిని బై చేశారు. ఇన్ఫాక్ట్ ఇది కేకేఆర్ టీం నుండి గ్రేట్ బైస్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ మోయిన్ అలీ విత్ బాల్ అండ్ బ్యాట్ తో చాలా వరకు ఎఫెక్టివ్ గా ఉంటాడు. దట్టు ఈడెన్ గార్డెన్ ఇతని బౌలింగ్ కి చాలా మంచి వెన్యూ అని చెప్పుకోవాలి. ఆల్సో రోమన్ పోవల్ ఒక మంచి పవర్ హిట్టర్, డెఫినెట్లీ కేకేఆర్ టీమ్ కి ఒక అడ్వాంటేజ్ గా ఉంటాడు. అండ్ అంకుల్ రాయ్ కూడా ఒక మంచి స్పిన్ ఆల్రౌండర్. చాలా సీజన్స్ నుండి ఇతన్ని గ్రూప్ చేస్తూ వచ్చారు. అందుకని మళ్ళీ అంకుల్ రాయ్ ని బై చేశారు. ఓవరాల్ గా మోయిన్ అలీ అండ్ రోమన్ పోవల్ ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ ని బై చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటి అంటే కేకేఆర్ టీం వీళ్ళిద్దరిని రెగ్యులర్ ప్లేయింగ్ లెవెల్ లో ఆడిపించలేరు. ఆల్రెడీ కేకేఆర్ టీం దగ్గర టాప్ 4 ఫారినర్స్ గా క్వింటన్ డికాక్, రసెల్, నారాయణ్ అండ్ నోర్తేజ్ ఉన్నారు. సో మోస్ట్ లైక్లీ రోమన్ పోవల్ రసెల్ కి బ్యాకప్ గా అండ్ మోయిన్ అలీ నారాయణ్ కి బ్యాకప్ గా మాత్రమే ఉంటారు. ఒకవేళ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈసారి కేకేఆర్ టీం టాప్ బౌలర్ గా ఆండ్రిస్ నోర్తేజ్ ని 6,50,00,000కి బై చేశారు. ఇతన్ని మిచెల్ స్టార్ కి యాజ్ ఎ
రిప్లేస్మెంట్ బౌలర్ గా తెచ్చుకున్నారు. అయితే నోర్తేస్ ఒక మంచి క్వాలిటీ వికెట్ టేకింగ్ బౌలర్, బట్ లాస్ట్ కొన్ని సీజన్స్ నుండి ఇతను ఇంజురీస్ నుండి స్ట్రగుల్ అవుతూ వస్తున్నాడు. అదర్వైజ్ నోర్తేస్ ఒక మంచి బై అని చెప్పుకోవాలి. ఇతనికి బ్యాకప్ గా స్పెన్సర్ జాన్సన్ ని 2,80,00,000కి బై చేశారు. ఈవెన్ ఇతను వెరీ అగ్రెసివ్ కైండ్ ఆఫ్ వికెట్ టేకింగ్ బౌలర్. ఇకవేళ ఇండియన్ బౌలర్స్ విషయానికి వచ్చేస్తే వైభవ్ అరోరాని 1,80,00,000కి అండ్ ఉమ్రాన్ మాలిక్ ని 75 lakhs కి బై చేశారు. ఇద్దరు కూడా మంచి పేసర్సే. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే కేకేఆర్ టీం ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ని బై చేయాల్సింది. బికాస్ ఆఫ్ కేకేఆర్ టీం కి ప్లేయింగ్ లెవెల్ లో ఆడే ఇంపార్టెంట్ పేసర్స్ ఆండ్రిచ్ నోర్తేస్, హర్షత్ రాణా అండ్ ఆండ్రే రసెల్ వీళ్ళంతా రైట్ ఆర్మ్ సీమర్సే. వీళ్ళకి తోడు ఉమ్రాన్ మాలిక్ అండ్ వైభవ్ అరోరా ఇలాంటి రైట్ ఆర్మ్ సీమర్స్ ని బై చేశారు. థర్డ్ పేసర్ కి ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ని బై చేసి ఉంటుంటే వీళ్ళ బౌలింగ్ కాంబినేషన్ సెట్ అయి ఉండేది. ఈవెన్ స్పెన్సర్ జాన్సన్ లాంటి ఒక ఫారెన్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ని బై చేసినప్పటికీ బట్ మేబీ ఇతను ప్లేయింగ్ లెవెల్ లో ఆడకపోవచ్చు. ఇక వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ కేకేఆర్ టీం దగ్గర సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి లాంటి ఇద్దరు మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ ఈసారి మైక్ మార్కెండేని 80 lakhs కి బై చేశారు. ఇతను మోస్ట్ లైక్లీ వరుణ్ చక్రవర్తికి బ్యాకప్ ఆప్షన్ గా ఉంటాడు. మరి ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. మరి వీళ్ళ మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే టీమ్ కెప్టెన్సీ. వీళ్ళ టీమ్ కెప్టెన్సీ పైన చాలా వరకు డౌట్స్ అయితే ఉన్నాయి. అయితే వీళ్ళకి కెప్టెన్సీ ఆప్షన్స్ లైక్ వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రే రసెల్ అండ్ అజింక్య రహానే ఇలాంటి టాప్ ఆప్షన్స్ ఉన్నాయి. వెంకటేష్ అయ్యర్ 23 కోట్లకి బై చేశాక ఇతనికి టీమ్ కెప్టెన్సీ ఇస్తారు అని చాలా మంది అనుకోవచ్చు. అయితే యాజ్ ఎ కెప్టెన్ గా వెంకటేష్ అయ్యర్ కి పెద్దగా రికార్డ్స్ అయితే లేవు. కొత్తగా ట్రై చేయాలి అని తప్పిస్తే గానీ మేబీ ఇతనికి కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చు. అలానే రింకు సింగ్ లాంటి ఒక ఆప్షన్ ఉన్నప్పటికీ బట్ యాజ్ ఎ కెప్టెన్ గా ఇతనికి కూడా మంచి స్టార్ట్స్ అయితే లేవు. ఇన్ ఫ్యాక్ట్ రసెల్ లాంటి ఒక కెప్టెన్సీ ఆప్షన్ ఉన్నప్పటికీ ఆ కెప్టెన్సీ ప్రెజర్ అతని ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ పైన పడితేనే అక్కడ మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ఫైనల్ చాయిస్ అజింక్య రహానే. అయితే కరెంట్ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం కేకేఆర్ టీం రహానేకి కెప్టెన్సీ ఇవ్వడానికి చాలా వరకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. దట్ టు రహానే ఒక ప్రూవెన్ లీడర్. అక్రాస్ అన్ని కాంపిటీషన్స్ లోను డిఫరెంట్ ఫార్మాట్స్ లో మల్టిపుల్ టీమ్స్ కి దీన్ని కెప్టెన్ గా చేశాడు. ఆల్సో ఇండియన్ టీమ్ కి కెప్టెన్ గా చేశాడు అండ్ ఎట్ ద ప్రెసెంట్ రంజీస్ లో ముంబై టీమ్ కి కెప్టెన్ గా ఉన్నాడు. హౌవెవర్ ఐపీఎల్ లోను రాజస్థాన్ టీమ్ కి 2018 అండ్ 19 సీజన్స్ లో కెప్టెన్ గా కూడా చేశాడు. హాజ్ ఎ కెప్టెన్ గా ఇతను ఒక మంచి ఆప్షన్. బట్ హాజ్ ఎ బ్యాటర్ గా ఇతను ఫెయిల్ అయితేనే కేకేఆర్ టీమ్ కి ఒక పెద్ద ప్రాబ్లం అనేది చెప్పుకోవాలి. మరి కలకత్తా టీం కొత్త కెప్టెన్ విషయంలో ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో చూడాలి. ఎనివే కేకేఆర్ టీం బెస్ట్ ప్లేయింగ్ ఫాల్ చూసుకుంటే ఓపెనర్స్ గా సునీల్ నారాయణ్ అండ్ క్వింటన్ డికాక్ ఆడతారు. ఇక నంబర్ 3 పొజిషన్లు కెప్టెన్ గా అజింక్య రహానే, 4 లో వెంకటేష్ అయ్యర్, 5 లో రింకు సింగ్, 6 లో ఆండ్రే రసెల్, 7 లో రమన్దీప్ సింగ్, 8 లో హర్షత్ రాణా, 9 లో ఆండ్రిచ్ నోర్తేస్, 10 లో వైభవ్ అరోరా, 11 లో వరుణ్ చక్రవర్తి అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా అంగ్రీష్ రాఘవన్షి ఆడతారు. ఓవరాల్ గా కేకేఆర్ కి ఎక్సెప్ట్ టీమ్ కెప్టెన్సీ మంచి బ్యాలెన్స్డ్ స్క్వాడ్ అయితే ఉంది. ఇక కేకేఆర్ టీం గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.